హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ మే 3వ తారీఖు ఆల్రెడీ జరిగింది. ఆ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది. అయితే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయిన సందర్భంగా ఎవరైతే మే 3వ తారీఖు ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అమౌంట్ రీఫండ్ చేస్తాము అని ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు ఆ పబ్లిక్ నోటీస్ లో అమౌంట్ రీఫండ్ అవ్వాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని ఒక లింక్ కూడా ఇచ్చారు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 100% బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఆల్రెడీ ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మే 27వ తారీఖు లాస్ట్ డేట్, అది కంప్లీట్ అయిపోయింది. అయితే ఎన్టీఏ వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే సుమారుగా ఒక 13 లక్షల స్టూడెంట్స్ మాత్రమే ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. రిమైనింగ్ స్టూడెంట్స్ చాలా మంది కూడా ఇంకా ఎంటర్ చేయలేదు. అంటే దాదాపుగా 22 లక్షల పైగా ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాస్తే వాళ్ళల్లో ఒక 13 లక్షల వరకు మాత్రమే స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా చేయలేదు. కాబట్టి అందరూ కూడా మ్యాండేటరీ అంటే ఇది ఖచ్చితంగా అందరూ చేసి తీరాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కోసం వీళ్ళకి అవకాశం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ లాస్ట్ డేట్ ని ఎక్స్టెండ్ చేస్తూ జూన్ 22వ తారీఖు వరకు పొడిగించారు. దీనికి సంబంధించి ఎన్టీఏ నీట్ అఫీషియల్ వెబ్సైట్ లో మన పబ్లిక్ నోటీసెస్ లో ఈ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు. ఇక్కడ టిక్ చేసి ఉంచాను. ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారండి. అంటే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ పేరెంట్స్ అంటే పబ్లిక్ నోటీసెస్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కంప్లీట్ గా చదువుకోకుండా ఉండటం వలన వాళ్ళు కొంత భయపడుతూ అంటే ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో వాళ్ళని రీనీట్ ఎగ్జామినేషన్ కి ఎలో చేయరంట కదా మేడం అని నన్ను అడగటం జరిగింది. దయచేసి మీరు అనవసరంగా అపోహపడొద్దండి. అలాంటిది ఏమీ లేదు. 100% ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి తీరాల్సిందే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొద్దిమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి మేడం మేము మా సొంత అకౌంట్ నుండి పే చేస్తామండి, యూపీ యాప్ నుండి అమౌంట్ పే చేస్తామండి, దానికే రీఫండ్ అయితే కదా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనా, ఇస్తే ఏమన్నా అయిద్దా ప్రాబ్లమా, ఇలా చాలా మంది చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. దయచేసి మీ అందరికి నేను ఒక చిన్న వినపం ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువగా ఆలోచించి అనవసరంగా కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్ గా వీళ్ళు ఏం చెప్పారో అది ఫాలో అవ్వండి. అర్థమైంది కదా. మీరు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే 22 లక్షల మంది దాకా సుమారుగా అప్లై చేస్తే ఈ సంవత్సరం అందరూ కూడా వాళ్ళ అకౌంట్స్ నుండో వాళ్ళ యూపీఎఫ్స్ నుండో అమౌంట్ కట్టారు. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళే డైరెక్ట్ గా వేయొచ్చు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్? ఇది అర్థం చేసుకోవాలి ప్రతి పేరెంట్ స్టూడెంట్ కూడా. మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వటం వల్ల ఎటువంటి నష్టం ఉండదండి. భయపడాల్సింది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మేము అకౌంట్ డీటెయిల్స్ గాని ఇస్తే మా పిల్లల్ని ప్రీ ఎగ్జామినేషన్ రాయనివ్వరంట కదా, జూన్ 21వ తారీఖున వాళ్ళ హాల్ టికెట్స్ ఆపేస్తారంట కదా అని చెప్తున్నారు. అసలు ఎక్కడ చెప్పారు అనేది నాకు అర్థం కాలేదు. మీరు పబ్లిక్ నోటీసెస్ చక్కగా వీళ్ళు క్లియర్ గా ఇక్కడ వివరిస్తున్నారు. ఇవి చదువుకోండి. ఒకవేళ మీకు చదువుకోవటం తెలియకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒకసారి చదివి అర్థమయ్యేలాగా చెప్పమనండి. లేదా కనీసం మేము వీడియోలో చెప్తే మా మాటన్న నమ్మండి. అర్థమైంది కదా. సో దయచేసి మీరు ఎటువంటి అపోహలు వద్దండి. అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువ టైము ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోకండి. దీని గురించి కూడా మరలా డౌట్స్, దీని గురించి కమెంట్స్ లో మరలా కట్టాల్సిందేనా ఇవ్వాల్సిందేనా ఇవన్నీ వద్దండి దయచేసి. ఇవన్నీ అన్నెసరీ థింగ్స్. సింపుల్ గా మీరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమన్నారు, ఇవ్వండి, అంతే. దట్స్ ఇట్, అయిపోయింది. సింపుల్. మీ బ్యాంక్ అకౌంట్ తో వాళ్ళు ఏమి చేసుకోరు, మీ దాని నుండి ఏమి అమౌంట్ ఏం లాక్కోరు వాళ్ళు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ స్టూడెంట్ ఇవ్వాలా లేకపోతే ఎవరైనా ఇవ్వచ్చా? ఎవరిదైనా ఇవ్వచ్చు. కాకపోతే మీ ఇంటిలో పేరెంట్స్ లేదా వాళ్ళ సిబ్లింగ్స్ అంటే అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళుంటే వాళ్ళే మాత్రమే ఇవ్వండి. బయట వేరే ఫ్యామిలీస్ మాత్రం ఇవ్వకపోతేనే బెటర్. అదొకటి నేను చెప్తాను. ఎందుకంటే అమౌంట్ రీఫండ్ అయితే కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చుకోండి. మీ ఫ్యామిలీలోవి స్టూడెంట్ దే ఇవ్వాలని ఖచ్చితంగా రూల్ అయితే లేదు. క్లియర్. సో ఈ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో క్యాండిడేట్ యాక్టివిటీలో ఫీ రీఫండ్ విండో అని ఉంది. ఆల్రెడీ ఎలా చేయాలి అనేది నేను క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా సరే వీళ్ళు కూడా ఈ పబ్లిక్ నోటీస్ లో కూడా సెకండ్ పేజ్ లో మరలా డీటెయిల్స్ ఇచ్చారు. ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇలా వీళ్ళు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మ్యాండేటరీ అని గ్రహించండి. ప్రతి ఒక్క స్టూడెంట్ 100% స్టూడెంట్స్ కూడా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అని అర్థం. దీనివల్ల నష్టం లేదు, అమౌంట్ వచ్చింది మీకు హ్యాపీగా. వాళ్ళ మిస్టేక్ వలన పేపర్ లీక్ అయింది కాబట్టి దానికి బదులుగా మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తున్నాము అన్నట్లుగా వాళ్ళు ఫీజుని రీఫండ్ చేస్తున్నారు, అంతవరకే. అంతేకాని రీ ఎగ్జామ్ కి లింక్ పెట్టకండి. అనవసరంగా మీరు కంగారు పడద్దు. అర్థమైంది కదా. సో ఇక్కడ జస్ట్ మీరు
ఆ లింక్ ని క్లిక్ చేయడంతోనే ఇలా లాగిన్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేసినప్పుడు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొద్దిమందికి పాస్వర్డ్ గుర్తులేదు, లేకపోతే కాలేజ్ వాళ్ళు లేదా ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు పెట్టారు, మర్చిపోయారు. అలాంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. సింపుల్, ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు మరలా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆ తర్వాత మీ ఫోన్ కానీ మీ రిజిస్టర్డ్ మొబైల్ కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ ఓటీపీ వచ్చింది. అది ఎంటర్ చేస్తే న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. దాన్ని క్రియేట్ చేసుకొని అప్పుడు దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు చక్కగా లాగిన్ అవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమేమి ఎంటర్ చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్. అంటే మీరు బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ లేదా ఆ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన చెక్ లీఫ్ ఉంటుంది, ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ ఎలా ఉంటే అలాగే రాయాలి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ కూడా మీకు బ్యాంక్ పాస్బుక్ మీద చెక్ బుక్ లీఫ్ మీద ఉంటాయి. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ కూడా జాగ్రత్తగా చూసి టైప్ చేయండి. అలాగే బ్యాంక్ నేమ్, ఏ బ్యాంకు, ఎస్బీఐ, ఎస్బీహెచ్ లేకపోతే యూనియన్ బ్యాంక్, ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాన్సిల్డ్ చెక్ ఆప్షనల్ అన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ చాలా మందికి డౌట్ ఏంటంటే ఇక్కడ ఆప్షనల్ అన్నారు కదా మేడం, ఎందుకు మీరు అప్లోడ్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. మీకు ప్రతి ఒక్కటి డౌటే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ ఒక అవకాశం ఇచ్చారు అంటే దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆప్షనల్ అన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశాము అనుకున్నప్పటికీ కూడా ఒకవేళ కానీ పొరపాటున ఒక అక్షరం కానీ లేకపోతే ఒక నంబర్ కానీ లేదా ఒక లెటర్ స్పేస్ కానీ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మీకు అకౌంట్ కి అమౌంట్ రిఫండ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి అలాంటి సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే మీరు పొరపాటున ఏదైనా తప్పు ఎంటర్ చేస్తారేమోనని ఇక్కడ వీళ్ళు మనం అప్లోడ్ చేస్తున్నటువంటి ఆ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ లేదా క్యాన్సిల్డ్ చెక్ లీఫ్ కానీ వీళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మిస్టేక్ ఎక్కడన్నా ఉందా అని అప్పుడు ప్రాపర్ గా అమౌంట్ ని మనకు రీఫండ్ చేస్తారు. అందుకని మనము ఇది అప్లోడ్ చేస్తే బెటర్. ఆప్షనల్ అన్నారు కదా అని అప్లోడ్ చేయకుండా వదిలేయకండి. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మాట్ లో అంటే ఇమేజ్ లాగా మీరు అప్లోడ్ చేయండి. అర్థమైంది కదా. సో ఈ ప్రాసెస్ తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ 100% చేయాల్సిందేనండి. ఇంకా దీని గురించి డౌట్స్ వద్దు. ఎగ్జామ్ కి రిలేటెడ్ గా ఉన్న డౌట్స్ అయితే పర్లేదు కానండి, ఇవన్నీ కూడా చెప్పారు చెయ్యండి అంతే. ఇలాంటి విషయాల గురించి ఫోన్ అయితే ఎవ్వరు కూడా నాకు చేయొద్దని నా రిక్వెస్ట్. అర్థమైంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో జూన్ 22వ తారీఖు లోగా అంటే ఎగ్జామినేషన్ అయిపోయిన మరుసటి రోజు వరకు కూడా అవకాశం ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.